వెంకటలక్ష్మి. ఎక్కడి నుంచి మేడం? మాది మామూలుగా అయితే ఆంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు. ఓకే. మేము ఇక్కడికి వచ్చి 30 ఇయర్స్ అయింది. 30 ఇయర్స్ నుంచి మ్యాక్సిమము ఐదోసారి ఓట్లు వేయటం. కానీ ఏ ప్రభుత్వం బాగా చేస్తే ఆ ప్రభుత్వం వస్తే గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఫ్రీగా బియ్యం పెట్టేశారు మొత్తం. అన్నీ ఫ్రీగా పెట్టేశారు. అన్నీ ఫ్రీగా పెట్టేసినప్పుడు ఇప్పుడు ఆయన చెప్పినట్టు అటువంటి సిస్టమ్ ఒకటి వచ్చిందనుకో, అక్కడ ఓటు అక్కడే వేస్తారు, ఇక్కడ ఓటు ఇక్కడే వేస్తారు. ఇంక వీళ్ళు అక్కడ వేయడానికి ఉండదు, అక్కడ వీళ్ళు వేయడానికి ఉండదు. అందుకని ఏది బాగా చేస్తుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, 2 హామీలు అమలైనవి. మాలాంటి వాళ్ళని చిన్న చిన్న ఉపాధి వాళ్ళం, చిన్న వ్యాపారాలు పెట్టుకొని బతికిన వాళ్ళు. ఇప్పుడు అలా బండి ఉందనుకో, వస్తారు, ఓ రూబాబు చేసేస్తారు. 100 బళ్ళు ఉన్న చోట అడగరు. ఎందుకని అడగరు? అవునా కదా? ఇప్పుడు మా ఇంట్లో 10 ఓట్లు ఉన్నాయి, 10 ఓట్లు వేయాలి. మాకు మనస్సాక్షికి నమ్మి వేసుకుంటాం, ఇది బాగుంది, మనకి అసలు కష్టం ఏంటో తెలుసు వీళ్ళకి అన్నట్టు ఉంటుంది. అటువంటి వాళ్ళని ఎదురుకు తీసుకెళ్ళారనుకో, ఇంకొక 100 మంది చెప్పడానికి ఉంటుంది. మ్యాక్సిమం పర్లేదు, కానీ వచ్చి మొన్నే కదా వచ్చింది, ఓకే. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత వచ్చినట్టుంది. ఎలాంటి డెవలప్మెంట్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి డెవలప్మెంట్లు ఏంటంటే కుర్రోళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం, చిన్న చిన్న ఉపాధి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయటం. ఇక లేడీస్కి బస్సులు అవి అన్నారా, అవి వేస్ట్ నన్ను అడిగితే. 10 రూపాయల టికెట్ 5 రూపాయలు చేయమనండి, ఆ 5 రూపాయలు వేరే దాని మీద పెట్టమనండి. మేము ఆడవాళ్ళమే కాదంట్లా. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారనుకో, ఆ మగవాళ్ళు అందరికీను సీట్లు ఇవ్వట్లా. ఇప్పుడు ఆడవాళ్ళమైనా సీట్లు ఇవ్వట్లేదు, అది కామన్ అయిపోయింది. ఇప్పుడు కొట్టుకొని ఎక్కిపోయి కుప్పలు ఎక్కిపోయి, అవసరం ఉన్నా బస్సు ఎక్కిపోయి, అవసరం లేకపోయినా బస్సు ఎక్కిపోవటం అన్నది అది రాంగ్ డిసిషన్ అని నన్ను అడిగితే. 30 రూపాయల టికెట్ 15 రూపాయలు చేయమనండి, 15 రూపాయలే కదా వెళ్దాంలే అన్నట్టుంటుంది. అప్పుడు గవర్నమెంట్కి కూడా కొంచెం ఉపాధి, కొంచెం ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్ మీద వేరే వాళ్ళకి చేయొచ్చు ఆ పద్ధతిగా. దాని బదులు ఇంకొక కొంచెం లేని వాళ్ళకి పెట్టుకోమానండి, అది ఉపయోగపడుతుంది. అంతేగాని ఈ వయసులో ఉన్న వాళ్ళకి, కొంచెం సిజియర్ ఉన్న వాళ్ళకి తీసేమనండి టికెట్. ముసలోళ్ళకైనా, పడుసోళ్ళకైనా, మగోళ్ళకైనా, ఆడవాళ్ళకైనా వాళ్ళకి తీసేమనండి టికెట్ మొత్తానికి. కానీ కొంచెం వయసులో ఉన్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళకి టికెట్ పెట్టవచ్చు, తీసేయక్కర్లేదు. వాళ్ళు పెడుతున్నారని వీళ్ళు పెడుతున్నారని వాళ్ళు కాదు. ప్రభుత్వానికి ఇన్కమ్ ఉండాలి, ఈ టైప్ని వీళ్ళని కష్టపడేటట్టు చేసుకోవాలి. వేరే చోట ఉన్నారు, అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, ఇచ్చేసి ఏం లాభం, వాళ్ళని సోమరిపోతులు అయ్యి తిప్పుతున్నారు, అంతే తేడా, అంతకన్నా ఏం కాదు. ప్రభుత్వం అయితే బాగానే ఉంది, కానీ ఇంకా చెయ్యాలి. మొన్నే కదా వచ్చారు వాళ్ళు కూడా, మనం ఓపు పట్టాలిగా. మాది ఇక్కడే తెలంగాణ ఓటు, తెలంగాణలో. ఎంపీ ఎలక్షన్లో మీరు ఓట్ చేస్తారు మేడం? ఇంక ఇప్పుడు వస్తే చూడాలి మరి, ఈ కానించి ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తారు అన్నట్టు, అంతే. ఎవరికి వేస్తామన్నది అక్కడికి వెళ్ళాక పడాలి. డ్రైనేజ్లు చాలా ప్రాబ్లం అవుతుంది. అది ఎక్కడైనా ఉంది, డ్రైనేజ్ హైదరాబాద్ మొత్తం మీద ఉంది. కాకపోతే వర్షం వస్తే పొంగిపోతూ ఉంటాయి, మనం ఫోన్లు చేసినా రెస్పాన్స్ ఉండదు. అవి అన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది అన్నది చూసుకోవాలి. మనం ఇప్పుడే నిర్ణయించుకోవాలి కదా మేడం అదంతా. మనం అదే అన్నా, ప్రతి వాళ్ళు ఇప్పుడే నిర్ణయించుకోవాలి, ఎవరు మనస్సాక్షికి వాళ్ళు, ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరిని గెలిపించాలి, ఎవరిని గెలిపిస్తున్నారు, ఎవరు రెస్పాన్స్ అవుతున్నారు అన్నది ఎవరికి ఓటేసిన వాళ్ళకి అది హక్కు. అది మనం బతుకున్నామని అది హక్కు కాబట్టి అది చూసుకోవాలి ముందర. ఇప్పుడు ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు ఇంప్రూవ్ అవుతున్నారు, ఎవరు బాగా చేస్తే ప్రభుత్వం వస్తుంది అన్నది చూసుకున్నామనుకో, ఆటోమేటిక్గా డెవలప్ అవుద్ది. అంతే ఇది ఫ్రీ పెట్టారు, అది ఫ్రీ పెట్టారు అన్నది కరెక్ట్ కాదు. అసలు ఫ్రీ పెడతామే అనవసరం, మనిషిని కష్టపడినవ్వాలి, కష్టపడితే విలువ తెలుస్తుంది. కొన్ని చాలా వరకు మేడం మొత్తానికి ఫ్రీ పథకాలు పెట్టేసి మళ్ళీ ప్రజలు మభ్య పెట్టి ఓట్లు వేయించుకుని ఓట్ల కోసమే అని చెప్పేసి అంటారా మేడం ఇవన్నీ ఫ్రీ పథకాలు? ఓట్ల కోసమే, లేకపోతే ఎందుకు పెడతారు? అదేమో వాళ్ళ జోబులోంచి ఎవరు కదా. ఇప్పుడు నేనైనా అంతే, ఇప్పుడు రూపాయి మిగిలింది అనుకో, రూపాయి నేను తీసుకుంటాను, కానీ నీకెందుకు పెడతాను? ఇప్పుడు ఓట్ల కోసమే, నువ్వు ఎన్ని పెట్టినా, వాళ్ళు పెట్టినా, వీళ్ళు పెట్టినా, వాళ్ళు పెట్టినా ఓట్ల కోసం అన్నది ఫ్రీ పథకాలు. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి నీకు 40,000 50,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. నీకు కష్టపడు, నువ్వు ఇంకొకటి చూపించు ఉద్యోగం. ఇది డ్రైనేజీ బాగు చేయటము, కాలువలు తవ్వటము, పొలంలో పని చేయటము, అది చూపించు, ఇంకొక 100 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వి పనికి. అది మంచి పద్ధతి. మరి మేము అలాగే చేసుకున్నాం, 20 ఏళ్ల క్రితం అలాగే చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఉండేది అప్పుడు 3 రూపాయల కూలి, ఆ 3 రూపాయల కూలి అప్పుడు కూడా బతికాం.
ఇప్పుడు బతుకుతున్నారు. కాకపోతే ఇప్పుడు పనులు చేయట్లా, అప్పుడు కష్టపడ్డాం. ఇప్పుడు 40,000 ఉంటే ఇంకొక 40,000లో 20,000 దీంట్లో 20,000 తీసి రోడ్డు రేంచు. రోడ్డు రేంతే ఆ టైర్ బద్దలు అవ్వదు, ఆటో ఓడిది బద్దలు అవ్వదు, బండి ఓడిది బద్దలు అవ్వదు, సైకిల్ ఓడిది టైర్ బద్దలు అవ్వదు. నువ్వు రోడ్డులు లేవు, మగ పిల్లలకి ఉద్యోగాలు లేవు, ఎన్ని పథకాలు ఇచ్చేం లాభం? ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమేనా ఇవన్నీ చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి ఖచ్చితంగా. మేమేదో డబ్బులు ఇచ్చేస్తున్నాము, డబ్బులు తీసుకుంటున్నాము అన్నది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఇస్తున్నారు, మనం తీసుకుంటున్నామంటే ఇస్తుంటే ఎవరో వద్దనలేము. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారు, నువ్వు ఇంటికి ఇస్తున్నావు బాగానే ఉంటుంది. నువ్వు 45 సంవత్సరాల్లో నీకు మినిమమ్ 50 సంవత్సరాల దాకా ఒక ఆడదన్నది ఒక మగవాళ్ళు అన్నది పని చేసుకోగలుగుతారు. కష్టపడిన శరీరం అది. ఇప్పుడు ఆంధ్రాలో ఉండేది కష్టపడిన వాళ్ళే ఉంటారు. మ్యాక్సిమం వ్యవసాయాలు చేసుకున్న వాళ్ళు, మట్లు మోసుకున్న వాళ్ళు, బస్తాలు మోసుకుని, నేను కింటా బస్తా మోసేదాన్ని. అటువంటిది ఇక్కడ సుఖపడ్డాక ఎంట్లో నుంచోలేకపోతున్నా. అవునా కదా? ఎందుకంటే అందరికీ తెలుసు అది. ఇప్పుడు అందుకని కష్టపడిన వాళ్ళని కష్టపడిన వాళ్ళే, సుఖపడిన వాళ్ళని మాత్రం పెద్దోళ్ళని తల్లిదండ్రి చూడలేని వాళ్ళని వాళ్ళకి పోనీ ఇద్దరికి ఇవ్వండి. ఇప్పుడు కొడుకులు చూడట్లేదు, ఇద్దరికి ఇవ్వండి పింఛని, ఏం పోతుంది? 3,000 4,000 కదా ఇచ్చేవారు. ఇద్దరికి 8,000 వస్తే వాళ్ళే సరిపోతాయి, మొడి పెళ్ళాలి ఇద్దరికి. నువ్వు 45,000 ఎందుకు ఇవ్వాలి? అమ్మ పథకం అంటే బిడ్డలను పెంచుకోలేని వాళ్ళకి అనరే. స్కూల్ డెవలప్మెంట్ చేయండి, చదువు డెవలప్మెంట్ చేయండి, ఎంత గొప్పగా ఉంటుంది అది. నా పిల్లలు గొప్పగా చదువుతున్నారని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నా పిల్లలు వెళ్తున్నారు వస్తున్నారు అనుకుంటే అది వేరే. నేను చికెన్ పెడుతున్నాను, నేను మటన్ పెడుతున్నాను, నేను పాలు ఇస్తున్నాను, నేను గుడ్డు ఇస్తున్నాను అంటే అది కరెక్ట్ కాదు కదా. నువ్వు పెట్టు, క్వాలిటీ ఫుడ్ పెట్టు, కొంచెం కొంచెమే. నువ్వు పొద్దున్నే ఇంటికాడ తినేసి వస్తారు, చక్కగా క్వాలిటీ ఫుడ్ పెడితే ఎంత బాగుంటుంది అది. ఏదో పెట్టేసాము చూసుకుంటున్నారులే, వాళ్ళు తినేస్తున్నారు అంటే వాళ్ళు తింటున్నారు, ఆ మధ్యలో 100 చేతులు మారొస్తున్నాయి. మీరు చేస్తున్నారు కాదంట్లా, 100 చేతులు మారుతున్నాయి. ఆ 100 చేతులు ఎంత వెళ్ళిపోతున్నాయి, ఎంత వస్తున్నాయి అన్నది కావాలి కదా. ఆ 100 చేతులను చూసుకున్న మీకు ఉండదు. ఇప్పుడు పెద్ద అధికారికి 100 చేతులను చూసుకున్న అధికారం ఉండదు. ఇప్పుడు వీళ్ళందరూ తిన్నాక లాస్ట్కి ఎంత వస్తున్నాయి, ఎంత తీసుకుంటున్నారు అన్నది కావాలి. అదొకటి గమనించుకోవాలి. పిల్లలకి ఇస్తున్నారు బాగానే ఉంది, ఊరి ఫ్యామిలీ తెలిసిపోద్ది. ఇప్పుడు నీకు 30,000 లేనిదే ఇవాళ మొగోడు కానీ ఆడదు కానీ పనికి వెళ్ళట్లే. నువ్వు 30,000 వచ్చేవాడికి నువ్వు పెట్టక్కర్లా, వాళ్ళు బతకగలుగుతారు. 500 ఖర్చు పెట్టుకుంటారు, 500 పిల్లలకి వెనకేసుకుంటారు. వాళ్ళకి అన్నది ఇవ్వక్కర్లా, లేని వాళ్ళకి ఇమ్మని, అది బాగుంటుంది.